అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో ఇలా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా చాలా ఫ్లవర్స్ తీసుకోవాలి, అలాగే చాలా హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు వీడియోలో మనము చిన్న హార్వెస్ట్ అయితే ఉంది, హార్వెస్ట్ చేద్దాము. అండ్ హార్వెస్ట్కి వెళ్ళే ముందు మా గార్డెన్లో మీరు ఒకసారి ఫ్లవర్స్ చూస్తే కనుక అసలు బంచెస్ ఆఫ్ రోజెస్ అనమాట. అసలు బోలెడని నేను బనానా మిక్స్ ఇచ్చిన తర్వాత అసలు ఎంత చక్కగా వస్తున్నాయంటే చిట్టి గులాబీలు కానీ ఇలాంటి రోజెస్. ఇక చూస్తున్నారా ఈ చిన్న మొక్కకి ఎంత అందంగా ఉందో. ఇవి కూడా రోజెస్ అయితే చాలా అంటే చాలా, అసలు ఎక్కడ చూసినా పువ్వులే ఉన్నాయి గార్డెన్లో. చామంతులు కానీ, అలాగే సూది మళ్ళీ ఒక సెషన్ అయిపోయింది కదా, మీరు చూసే ఉంటారు లాస్ట్ టైము. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి, మొక్క నిండుగా అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చెట్టు నిండుగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి. సో వీటి కోసం నేను ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ ఎందుకు ఇంతలా నేను చెప్తూ ఉన్నానంటే, చాలామందికి తెలియదు కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మట్టిలో సారం వెళ్ళిపోతుంది. నేను పదే పదే మీకు చెప్తూ ఉంటాను, మనం యూజ్ చేసేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల మట్టిలో సారం అలాగే ఉంటుంది, సూక్ష్మజీవులు ఉంటాయి, అలాగే వానపాములు ఆనందంగా ఉంటాయి. సో దట్ మొక్కలకి ఇలా చక్కగా మొగ్గలు వస్తాయి, పువ్వులు వస్తాయి అన్నమాట. దీనికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్, తర్వాత ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే జీవామృతం, అట్లీస్ట్ ఈ 3 యూజ్ చేస్తే కనుక మొక్కలకి చక్కగా మీరు హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు నాలాగా. వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే నేను క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు jyothinaturals.comలో కూడా మీరు ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అదనమాట. అండ్ వాటితో పాటు ఇంకా చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. కొంతమందికి తెలియనివి ఉంటాయి కదా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది జామూన్ సీడ్ పౌడర్. ఈ జామూన్ సీడ్ పౌడర్ అనేది డయాబెటిక్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఇది ఏం చేయాలి తెలుసా, మీరు జస్ట్ చపాతీలో అలాగా మీరు ఒక 1 స్పూన్ కనుక యాడ్ చేసుకొని డైలీ మీరు తినేటటువంటి ఫుడ్లో తింటే న్యాచురల్గా మీరు చక్కగా మీరు మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఈ ఫుడ్ తోటే మనము చేసుకోవచ్చు. ఇది కూడా మన దగ్గర న్యాచురల్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది. అలాగే మీకు తెలుసు కదా, పంప్కిన్ సీడ్స్ యొక్క ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు, ఇవి కూడా ప్యూర్ న్యాచురల్ సీడ్స్ అనమాట. అండ్ మొరింగా పౌడరు, ఈటబుల్ మొరింగా పౌడర్ ఏంటంటే తెలుసు కదా, మునగాకు పొడి. ఒకవేళ మీకు మునగ చెట్టు ఉంటే ఎండబెట్టి మునగాకు పౌడర్ చేసుకొని తీసుకోండి, లేదంటే మన దగ్గర తీసుకోవచ్చు. ఈ మునగాకు పౌడర్ కూడా అసలు ఇది చెయ్యని దీనికి అవ్వనిదే లేదనమాట. అంటే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి, అంత రిచ్ న్యూట్రియంట్ ఇది. సో ఇది కూడా ఉంది. అండ్ వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయండి. వాటితో పాటు ఇంకా ప్యూర్ న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటాను. చాలామందికి తెలియక కలర్స్ వేసుకుంటూ ఉంటుంది, జుట్టు రాలిపోతూ ఉంటుంది, అలాగే డ్రై అవుతూ ఉంటుంది, తర్వాత మీకు మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు కదా. వీటన్నిటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న బ్రింగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నటువంటి ఫార్ములా ఇది. ఇందులో చాలా హెర్బ్స్ ఉంటాయి, చాలా చక్కగా మీకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అసలు జుట్టు ఊడిపోకుండా ఉండడమే కాకుండా మీరు హెల్తీగా ఉండడానికి, షైనీగా ఉండటానికి, హెయిర్ రీగ్రోత్కి కూడా, తర్వాత జుట్టు తెల్లగా అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి కూడా ఇది పనిచేస్తుంది. అండ్ వాటితో పాటు ఈ హెన్నా అండ్ ఇండిగో ఏంటంటే, హెన్నా ఇండిగో ఎవరైతే వైట్ హెయిర్ ఉంటుందో వాళ్ళు హెయిర్ డై వేసుకోకుండా హెన్నా పెట్టుకొని ఇండిగో పెట్టుకుంటే మీ జుట్టు కంప్లీట్ న్యాచురల్ పద్ధతిలో, సహజ పద్ధతిలో నల్లగా మారుతుంది అనమాట. దానికోసం మీరు 2 ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఇది హెర్బల్ మిక్స్డ్ హెన్నా. ఇందులో కూడా చాలా హెర్బ్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. మందార, ఉసిరి, శీకాకాయ, వట్టివేరు, ఇలా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే కనుక. అంత అద్భుతంగా ఉంటుంది. మీ జుట్టుకు జర పోషణ ఇమ్మని చెప్తున్నా, అంతే, ఏం లేదు. వారానికి ఒక్కసారి ఎలా అన్నది ప్రొసీజర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా, చెప్పేసిన. ఇంకా వీటితో పాటు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyothinaturals.comలో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. చలో మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. చాలా చాలా విషయాలు ఉన్నాయి మా గార్డెన్లో. ద్రాక్ష చెట్టుకు చాలా పూత వచ్చేస్తుంది, చాలా చాలా అంటే చాలా వచ్చాయి. అలాగే మా వాటర్ యాపిల్ మొక్క నిండుగా కాయలు అయితే వస్తున్నాయి. అవి ఎన్ని నిలబడతాయో ఎన్ని రాలిపోతాయో తెలియదు. దాన్ని ఎంత ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలో, నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు. మొక్కకైతే నిండుగా వచ్చాయి, ఏ చూసినా చెట్టు నిండుగా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే న్యాచురల్గా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి. చలో వెళ్దాం. మీకు వాటర్ యాపిల్ మొక్క చూపిస్తే దిష్టి తగులుతుంది, ఏమనుకోవద్దు. అసలు మామూలుగా రాలేదన్నమాట కాయలు. బంచెస్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తున్నాయి ప్రతిసారి కూడా. నేను లాస్ట్ టైం కూడా అసలు ఎన్ని కాయలు హార్వెస్ట్ చేసినా నాకే తెలియదు, అసలు అంతగానో వచ్చినాయి అనమాట. కొమ్మకి అసలు ఎన్ని బంచెస్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ కుండీలో పెంచుతున్న మొక్కనే, నేను మీకు జస్ట్ కొన్ని చూపిస్తున్నాను. దిష్టి తగులుతుంది అబ్బా. మళ్ళీ కాయలుగా అవన్నీ ఫ్రూట్స్ అవ్వాలిగా. ఇక్కడ చూసారా ఎన్ని వచ్చాయో, ఇలా అనమాట చక్కగా వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా
మనము కుండీలో పెంచుకుంటున్న మొక్కలే. కుండీ సైజ్ చూసారా ఏమి ఇచ్చానో, ఇదిగోండి ఇది కుండీ సైజ్ అనమాట. ఇలాగే పెంచుకోవచ్చు. అలాగే మా నిమ్మ మొక్క కూడా చూపిస్తాను నేను. నిమ్మ మొక్కకి కూడా బోలెడంత ఫ్లవరింగ్ అనమాట. అసలు ముట్టుకుంటే రాలిపోతాయేమో, ఎన్ని నిమ్మకాయలు వస్తాయంటే అన్ని నిమ్మకాయలు వస్తాయి. ఇది నిమ్మ చెట్టు. అండ్ అలాగే ఇది వచ్చేసి క్యారెట్. ఎక్కడ చూసినా మా గార్డెన్లో అన్నీ ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ తోటి ఉన్నాయండి. పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ, అలాగే చూస్తున్నారుగా నిమ్మకాయలు. ఏవి చూసినా కానీ అసలు చాలా అంటే చాలా వస్తున్నాయి. మనం ఇప్పుడు టమాటాలు హార్వెస్ట్ చేద్దాం. టమాటాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి. టమాటా హార్వెస్ట్ చేస్తాను ముందుగా. ఒకవేళ టమాటాలు అన్నీ హార్వెస్ట్ చేసే లోపల చీకటి పడిపోయింది అనుకోండి, ఆపేస్తా. కానీ ముందుగా అయితే టమాటాలు చేస్తే చాలా అంటే చాలా ఉన్నాయి. మనం బంచెస్ టమాటాలు హార్వెస్ట్ చేద్దాం. ఇంకా సీజన్ అండి, చాలా అంటే చాలా వస్తాయి. సమ్మర్ వస్తే నాకు చాలా ఇష్టము. గోల్డెన్ టమాటాలు తీసుకోవచ్చు. టమాటా పచ్చడి కూడా పెట్టచ్చు. ఇంకా ఇలా వెళ్దాం గార్డెన్లోకి. మిమ్మల్ని తీసుకెళ్తాను నేను మా గార్డెన్ మొత్తము. కొన్ని పక్షులు అయితే తినేసి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ మెథడ్లో పండించినటువంటి టమాటాలు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఎలా అంటే అలా బంచెస్ అనమాట. ఇవన్నీ కూడా నాటు టమాటాలు, అందుకే పెద్ద సైజులో రావు. కానీ ఇది బాగా మెత్తబడిపోయిందండి. టేస్ట్ బాగుంటాయి. ఇలా వేయగానే అలా కరిగిపోతాయి. చూడండి ఎంత మెత్త. వీటి లేయరు, అప్పర్ లేయరు చాలా అంటే పల్చగా ఉంటుంది అనమాట. ఇదేమో నేను కంపోస్ట్లో వేసిన మొక్క అండి. ఈ కంపోస్ట్లో నుంచి వచ్చింది. ఆ కంపోస్ట్ తోటే వీటికి చాలా ఫుడ్ దొరికిందనమాట. ఇది బాగాలేదు, మనం తీసుకోకపోతే ఖరాబ్ అయిపోతున్నాయి ఇవి. చూసారు కదా ఇక్కడ ఎన్ని వచ్చినాయో. ఇంకా కింద పడిపోయింది. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇక్కడేమో చిక్కుడుకాయలు ఉన్నాయి. అలాగే చెట్టు చిక్కుడు అనమాట. చెట్టు చిక్కుడు ఎలా వస్తాయో చూడండి. ఇలా అంటే ఇది తీగలాగా పెరగదు, ఇలాగే ఉంటాయి. ఇక ఇవి అయిపోయినాయి, తీసేయాలన్నమాట. ఈ మొక్కలు తీసేసి మళ్ళీ పెంచుతానండి, మళ్ళీ వేస్తాను సీడ్స్. ఈ చెట్టు చిక్కుడు ఇవన్నీ మీరు ఎప్పటికీ అనమాట సంవత్సరం అంతా పెంచుకోవచ్చు. ఆల్ టైమ్ చిక్కుడు అనొచ్చు వీటిని. మనం ఎలాగే పెంచుకోవచ్చు వీటిని. మీరు కోస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కాయలు. కరివేపాకు మొక్క ఏమైందంటే మొత్తం అంతా డల్గా అయిపోయి ఆకులన్నీ బాగా ఎండిపోయి రాలిపోయాయి. అప్పుడు ఏం చేశానంటే నేను కొమ్మలన్నీ కట్ చేశానండి. మీరు ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏమైనా కేర్ తీసుకుంటారని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చక్కగా చిగుర్లు వచ్చాయి. మళ్ళీ ఇదిగోండి ఇలా ఫ్లవరింగ్ వస్తుంది. దీనికి కూడా ఏం చేద్దాం, గార్డెన్లో మాకు ఎక్కడ చూసినా ఫ్లవరింగే. ఇవి కూడా మనం తీసేయాలి. తీసేస్తేనే మొక్క బాగా పెరుగుతుంది అన్నమాట. కాయలు వస్తున్నాయి. సో ఇక్కడ చూసారా, ఇగో ఇలా ఉంటాయి. వీటిని కూడా మనము ఉంచొద్దు, మొక్కకి తీసేయాలి. ఓకే, అసలు భలే సువాసన ఉంటుందండి ఇది కరివేపాకు మొక్క. ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఒకవేళ మీ కరివేపాకు మొక్కకు వస్తే కనుక మీరు తీసేయండి. ఇలా చక్కగా హెల్దీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఆకులు వస్తూ ఉంటే కరివేపాకు ఎప్పుడు కూడా మీరు తీసుకుంటూ ఉంటేనే బాగా పెరుగుతుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇక్కడైతే టమాటాలు ఉన్నాయి, తీసుకుందాం. ఇవన్నీ నాటు టమాటాలు అండి, బాగుంటాయి. ఇక్కడ ఉన్నాయి. అసలు టైం లేక చేయట్లేదు. చాలా వెజిటేబుల్స్ అండి, ఇంత కష్టపడి పండించేవి ఇవన్నీ కూడా. మీకు చూపిస్తాను ఎన్ని తినిపోతున్నాయంటే పక్షులు అయితేనేమి, తర్వాత ఉడతలని. మంచి ఫుడ్ అనమాట మా గార్డెన్లో. సరే మన వల్ల అవి కూడా బతుకుతున్నాయి. ఇదిగోండి మీకు ఇక్కడ చూడండి అసలు ఎన్ని తినిపోతున్నాయో ఒక్కసారి. మీరు చూసారా, పక్షులు మంచిగా పండిన ఫ్రూట్స్ని ఏం చేస్తాయంటే మంచిగా పొడుచుకొని తినేస్తాయి. ఇవన్నీ టమాటాలే, ఇవన్నీ టమాటాలే. చూసారా, ఇవన్నీ సగం తిన్నాయి. తిన్న వాటిని వాటికే వదిలేస్తున్నా.
ఏవైనా ఎక్కువనే వస్తాయండి మా గార్డెన్లో మాత్రం. అసలు వారానికి ఒక్కసారే మేము ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా రోజు ఇవ్వలేము, ఇవ్వము కూడా. ఇంకా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి, వీటితో పాటు టమాటాలు ఉన్నాయి. నేను ఈరోజు టమాటా హార్వెస్ట్ చేయడానికే సరిపోయేటట్టున్నది టైము. చీకటి పడిపోయింది. మార్నింగ్ చేద్దామంటే మార్నింగ్ కుదరట్లేదు, ఈవినింగ్ చేద్దామంటే ఈవినింగ్ కుదరట్లేదు. ఏం చేయాలి? కాయలేమో విపరీతంగా వస్తున్నాయి, బంచెస్ బంచెస్ అనమాట. చూడండి అసలు ఎర్రగా నిగనిగలాడుతున్నాయి, చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇందులో అయిపోయాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా టమాటాలు. చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. కొన్ని ఏమో ఇలా పగిలిపోయాయి చూడండి హార్వెస్ట్ చేయక. ఇవన్నీ నాటు టమాటాలు చూడండి, ఇంత మంచి విత్తనాలు తెలుసా ఇవి. నేను మీకు పంపించేవి ఇవే, మంచిగా ఉంటాయి. వీటి అప్పర్ లేయర్ అనేది అంత బాగా, అసలు ఇట్లా వేస్తే ఇట్లా కరిగిపోతాయి. మీరు ఏ కర్రీ చేసినా టేస్ట్ వస్తుంది, 100% గ్యారంటీ అనమాట. అట్లీస్ట్ టమాటాలన్నా పెంచుకోండి. ఇవాళ టమాటాల హార్వెస్ట్కే చాలా టైం పట్టేటట్టున్నది. ఎన్ని కిలోలు వెళ్తాయో కూడా తెలియదు. చూడండి మొత్తం గంప నిండిపోతుంది. చూసారా ఎన్ని వచ్చాయో? ఇంకా అయిపోయినాయా? ఇంకా చాలా ఉన్నాయి. మనము తోటలో కూడా పండించలేము అనమాట, అంతగానం వస్తున్నాయి చూడండి. ఎక్కడ పడితే అక్కడ వచ్చాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఎక్కడంటే అక్కడ వచ్చాయి మంచిగా. అసలు ప్రతి చోట టమాటా ముక్కలకి చాలా కాయలు వచ్చాయి. ఇంకా లోపల ఒకటి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అసలు నిమ్మకాయలు, టమాటాలు, అబ్బబ్బబ్బా మామూలుగా రావట్లేదు. వీటన్నిటికీ కర్రలు పెట్టి కట్టాలి యాక్చువల్గా టమాటా ముక్కలు. ఇంతకుముందు ఇలా దారాలు వేసి కడదామని పందిరి వేశాను నేను. ఇప్పుడు అసలు ఏ దానికి టైం లేదు. ఇవన్నీ టమాటాలే, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, తీద్దాం. అసలు దాక్కున్నాయి మా టమాటాలన్నీ. ఇవ్వండి
ఇక్కడ ఉన్నాయి. చీకటి పడిపోయింది, మీకు హార్వెస్ట్లో కనిపిస్తున్నాయో లేదో తెలియదు. చీకట్లో కూడా హార్వెస్ట్ చేయాలి. చూసారా ఎన్న చేయో. ఇవన్నీ కూడా మా హార్వెస్టే. యాక్చువల్గా గార్డెన్లో అయితే ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది, కాకపోతే చీకటి పడిపోయింది, మీకు చూపించట్లేదు హార్వెస్ట్ అంతా. సో మళ్ళీ చేస్తాం మార్నింగ్. ఇవైతే ఈరోజు చేసినటువంటి టమాటాలు. దాదాపుగా ఇవి 5 to 6 kgs అయితే ఈజీగా ఉంటాయి హార్వెస్ట్. ఓకేనా. సో అదనమాట ఈరోజు వ్లాగ్. టమాటో హార్వెస్ట్. అన్ని నాటు టమాటాలు సూపర్ టేస్ట్ ఉంటాయి. టమాటా చారు, టమాటా పప్పు, టమాటో కర్రీ ఎన్ని వేసుకోవచ్చు అసలు. అస్సలు వేస్ట్ చేయద్దు ఇవి. అండ్ ఇలాంటి విత్తనాలు కావాలంటే కనుక ఇవి నాటు టమాటాలు. హైబ్రిడ్ మాత్రం కానే కాదు. హైబ్రిడ్ ఏంటంటే మీకు పైన అప్పర్ లేయర్ అనేది చాలా మందంగా ఉంటుంది, ఇవేంటంటే చాలా పలుచగా ఉంటుంది. ఇలా కర్రీలో వేస్తే ఇలా కరిగిపోతాయి అన్నమాట. సో ఇవి కావాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు సీడ్స్ పంపిస్తాను, మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. ఇవే కాదు చాలా నాటు విత్తనాలు ఉన్నాయి మన దగ్గర. అండ్ అలాగే మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి మొక్కలను పెంచుకోవడానికి. వాటి వల్ల ఎన్పికే మిక్స్ కానీ, బనానా మిక్స్ కానీ, ఈ జీవామృతం కానీ ఇవ్వటం వల్ల మీరు ఇలా హెల్దీ హార్వెస్ట్, చాలా హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ వాటితో పాటు మీకు క్యాటలాగ్ షేర్ చేయడంతో పాటు మీరు డైరెక్ట్గా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు jyotinaturals.comకి వెళ్ళి. ఓకేనా. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ నేను జ్యోతి గార్డెన్లో కలుస్తాను. అండ్ గార్డెన్లోకి వస్తే అస్సలు పోబుద్ది కాదు, చాలా మొక్కలు ఉన్నాయి. వాటిని కట్ చేయడం కానీ, ట్రిమ్ చేయడం కానీ ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. 1 గంట అనేది ఈజీగా గడిచిపోతుంది అనమాట అది. ఓకే. అండ్ మళ్ళీ కలుద్దాం మంచి వ్లాగ్తో. ఉంటా మరి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.